రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియోలు మొత్తం ఎపిసోడ్ బయటకొచ్చి, ఒక మహిళ ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత, సరే ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షునికి మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైతే, ఆయన బుర్రున మొహం పక్కకి తిప్పుకొని వెళ్ళిపోయారు. ఆఫ్‌కోర్స్ జనసేన పార్టీ ఏదో 3 మ్యాన్ కమిటీ అట. బేసిక్‌గా ఇప్పుడు దీని మీద కమిటీ వేసి వాళ్ళు ఏం తేలుస్తారో తెలియదు గానీ, ఏదో ఒక టైం బీయింగ్ వేసినట్టున్నారు. అధికారాన్ని నడుపుతూ ఉన్నవాళ్ళు, అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్నవాళ్ళు, ఒక మహిళ బయటకొచ్చి ఇవన్నీ చెప్పినప్పుడు గవర్నమెంట్ విచారణ చేస్తారు ఎవరైనా. పోనీ ఇదంతా ఒక ఎత్తు అయితే, జనసేన ఎమ్మెల్యేకి మద్దతుగా జనసేనకు సంబంధించినటువంటి కొందరు నేతలు రంగంలోకి దిగారు. మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ప్రముఖమైన వ్యక్తి తిరుపతికి చెందినటువంటి జనసేన నాయకుడు. ఆయన పేరేదో ఉంది, వెనకల రాయల్ రీల్ అని పెట్టుకుంటారు. అప్పుడు ఒకసారి ఒక మహిళ విషయంలో ఏమంటారు, రకరకాల వీడియోలు ఏమో బయటకు వచ్చాయి కదా. అప్పుడు సోషల్ మీడియా ఏదో దొండకాయ 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 అని ఫుల్ వైరల్ చేశారు. ఆయన ఇప్పుడు అసలు ఆశ్చర్యం వేసింది. తెలుగుదేశం పార్టీ ఛానల్, వారాంత పలుకుల ఛానల్ డిబేట్ పెడితే జనసేన పార్టీ తరపున రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంశం మీద మాట్లాడడం కోసం వచ్చింది ఆయన, తిరుపతికి చెందిన జనసేన ఆయన. ఆయన ఇంకా పార్టీలో ఉన్నాడో సస్పెండ్ చేశారో తెలియదు. ఉండే ఉంటారులే. ఆయన ఫుల్ యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ తరపున మీడియా సమావేశాలు పెడుతున్నారు. అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు ఆయన వీడియోలు, ఆ వీడియోలో ఆయన కళలు. అతను రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడుతూ ఆ డిబేట్లో అంటున్నారు, ఏమండి సోన్సో రాయల్ గారు, సోన్సో గారు, మీరు ఏంటి ఏమంటారు దీని మీద అంటే, ఇది వైసీపీ కుట్రలాగా అనిపిస్తుంది అన్నారు. పగలబడి నవ్వడం జనాల వంతైంది. బహుశా టీడీపీ యాంకర్ కూడా కంట్రోల్ చేసుకొని ఉంటారు. ఎంత జగన్ ద్వేషం ఉన్నా రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ బంచికి వ్యవహారం ఇదంతా వైసీపీ కుట్ర అన్నారంటే, అసలు ఆయన ఆ అంశం మీద డిబేట్కి రావడమే జనం పగలబడి నవ్వుకుంటున్నారు. దీంట్లో మళ్ళీ వైసీపీ కుట్ర అంటే మరింత పగలబడి నవ్వుకోవడం. ఒక నెటిజన్ పోస్ట్ పెట్టిండే, ఇది వైసీపీ కుట్ర అని అంటే నిజమే రోయ్. రైల్వే కోడూరులో మెడికల్ షాప్ వాళ్ళందరినీ కూడా వైసీపీని బెదిరించింది. వాళ్ళకి ఎవరన్నా అంటే మొత్తం ఎవరో కూడా కండోమ్స్ అమ్మకూడదని చెప్పి బెదిరించినట్లుంది. అందుకే పాపం వీళ్ళ కండములు కూడా దొరక్క అలాగే కానిచ్చేసి 5 సార్లు ఏమంటారు ప్రెగ్నెన్సీ వచ్చే అమ్మాయికి అబార్షన్ చేయించినట్లున్నారు. బహుశా రైల్వే కోడూరులో కండమ్స్ అమ్మొద్దు అని చెప్పి వైసీపీ నేతలు ఏమైనా బెదిరించారేమో, అదేనేమో మరి వైసీపీ కుట్ర అంటే అని చెప్పి ఒకరి సెటైరికల్గా ఒక పోస్ట్ పెట్టింది ఇదే కాంటెక్స్లో. అసలు ఈ అంశం మీద ఆయనను పిలిచిన టీవీ ఛానళ్ళు గొప్పోళ్ళు. ఆయన వచ్చి మళ్ళీ దీని మీద అరవీర భయంకరమైన లెక్చర్లు ఇస్తూ ఉండడం ఇంకా అసలు హైలైట్కే హైలైట్. మళ్ళీ ఇది వైసీపీ కుట్ర అని చెప్పడం, వామ్మో! అసలు ఏం ఎంటర్టైన్మెంటు, ఏం కామెడీ చేస్తారు రా బాబోయ్. నవ్వుకునే వాళ్ళు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కమెడియన్లకు అసలు కొదవలేదు. అయితే మేము కామెడీ చేస్తాం, మమ్మల్ని జనాలు కమెడియన్లుగా చూస్తున్నారని చెప్పి తెలియకుండా సీరియస్గా కామెడీ చేయడం, డార్క్ కామెడీ అంటారు చూడండి. అది ఇటువంటి వాళ్ళని చూసి అది పుట్టింటుంది అనుకుంటా నాకు తెలిసి.